ఏటిగట్లు లేకపోవడం, మొగ నుండి వచ్చే సముద్రం నీళ్లు వల్ల వేల ఎకరాలు దెబ్బతింటున్నాయి. మొగ తవ్వితే అన్నం పెట్టే రైతుకు నష్టం, మత్స్య సంపదకు లాభం. ఏటిగట్లు మరమ్మతులు చేసి సరిచేసి మొగ తవ్వినా మాకు ఇబ్బందులు వచ్చేవి కావు. మొగ తవ్వితే సుమారు 2000 నుండి 3000 ఎకరాలకి నష్టమని తెలిసి కూడా మొగ తవ్విస్తున్న ప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన ఉప్పలగుప్తం మండలాలకు ఆనుకుని ఉన్న గచ్చకాయలపోర మొగ్గ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డ్రాయింగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొగ తవ్వే పనులు జరుగుతున్నాయి. మొగ తవ్వితే వేల ఎకరాలతో పాటు వ్యవసాయ భూములు ఉడుపులు ఊడ్చలేదు, కొబ్బరి చెట్లు పాడైపోతున్నాయి, నీట మునిగిపోతున్నాయి అంటూ రైతులు చెబుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు అమలాపురం ఎమ్మెల్యేలకు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్కి తెలియజేసిన ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదని మీడియాకు తెలిపారు. కలిసి 200 మంది 300 మంది రైతులు అందరం కూడా ఇంతకుముందు మొగలు ఎప్పుడు 2006లో పడ్డ మొగది తర్వాత మళ్ళీ 2 సార్లు కప్పెట్టుకోవడం, మరి 2 సార్లు తొక్కుకోవడం జరిగింది. ఆ ఈటుకొట్టు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ పక్క మొత్తం కూడా ఈటుకొట్టు ఆ ఈటుకొట్టు వేసి మాకు తవ్వమని చెప్పాం కలెక్టర్ గారు. అలాగే అన్నారు కలెక్టర్ గారు. తర్వాత మరి ఎవరో 4 రైతులు పైనుంచి వచ్చారు. పైనుంచి వచ్చి ఇక్కడ పెసర మీద మాకు కావాలనుకుంటుంది. మళ్ళీ కలెక్టర్ గారికి 200 మందిని పక్కన ఎట్టేసేసి మరి తవ్వించడం జరుగుతుంది. మాకు ఈటుకొట్టుతో వేసి తవ్వమంటారు, తవ్వడానికి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పాం. వాళ్ళు ఈటుకొట్టు లేదు మొగ తవ్వుతున్నారు. ఇక్కడ 3000 ఎకరం మొత్తం నాశనం అయిపోయింది. కానీ వాళ్ళు ఇష్టం చేస్తారు చేయని మరి మా ఎమ్మెల్యే గారికి చెప్పాం, అలాగే మినిస్టర్ గారికి కూడా చెప్పాం, ఆయన మన సుభాష్కి చెప్పాం. ఎంతమంది చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్నాను అదుపు లేడు. ఇంకా మాకు పోయి ఊరికే చూపించుకున్నాం. ఇవాళ ఈ కొబ్బరి చెట్లు కానీ భూమి కానీ మొత్తం నాశనం అయిపోయింది. ఊరికి కూడా మానేసాను. 22,000 ఎకరం ఎండపురం కాటపురం మండలం ఇలా ఉప్పలగుప్తం మండలం ఇలాగ పైన 10 మంది రైతులు అడిగారని చెప్పి అసలైన ట్రైన్ ఉద్దేశం లేని ట్రైన్లు దానికి సరైన పరిష్కారం తీసుకుంటారని మేము కోరుతున్నాం. ప్రస్తుతం తవ్వుతున్న దానికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయండి? ఆ పర్మిషన్ అయితే లేదని అరని ముందు పర్మిషన్ లేదు దానికి అసలు. మరి మళ్ళీ పర్మిషన్ ఎలా తెచ్చుకున్నారో మరి ఏమన్నారో కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు మరి ఏం మాట్లాడారు. మేము అయితే పాపం ఇంక వెళ్ళడం మానేసాం మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి. నేను ఎమ్మెల్యే గారిని కూడా గట్టిగా కేకలేయడం జరిగింది. అయితే ఆయన నా మీద వేరేగా మాట్లాడుకున్నారు. సర్లే అని చెప్పి వదిలేసాను. ఇంకా వాళ్ళు ఇష్టమైన ప్రస్తుతం తవ్వుతున్న ఆ డ్రైనేజీ వల్ల ఎన్ని వేల ఎకరాలు పోయే అవకాశం ఉంది మీలాంటి రైతులు? పైన ఇలాగ 2 మండలాలు మొత్తం నాశనం అయిపోతున్నాను. పైన ఎంత పోయేసి 50 ఎకరం 100 ఎకరం 200 ఎకరం 300 ఎకరం ఉన్న దాని గురించి ఆలోచిస్తారు తప్ప 2000 ఎకరం పోతుంది. ఇవాళ ఆ మొగమాలను కప్పడిపడంలో కొబ్బరి చెట్లు అని పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కొబ్బరి చెట్లు అయితే సర్వనాశనం అయిపోతున్నాయి. మొత్తం తవ్వితే మట్టి మాత్రం మొగ తవ్వితే మట్టి మాత్రం మాకు ఏటుకొట్లు వేయాలంటే ఏటుకొట్లు వేసి మొగ తవ్వితే మట్టి మాత్రం గ్యారంటీగా మాకు బాగుంటుంది అనుకుంటున్నాం. మరి అది ఏమైనా సంధించారని చూస్తున్నాం కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వాలు కూడా. దాన్ని ఎంతవరకు సాయం చేస్తారన్నది మాత్రం చూడాలి. రైతులందరూ ఉద్దేశం ఇంకా రైతులు పూర్తి పోనే ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు తవ్వుకుంటున్నారు. కాబట్టి ముందు ఏటుకొట్టి వేసి మొగ తవ్వమన్నాం. వాళ్ళు ఇష్టం వాళ్ళు తవ్వుకుంటున్నారు.